LOL ఈడ చూస్తే LOL లాట్స్ ఆఫ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది షో. లాట్స్ ఆఫ్ ఈరోజు మనం ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఆయన గురించి చెప్పాలి అంటే భారతీయ సినీ సంగీతానికి పునాదిరాళ్ళు వేసినటువంటి వ్యక్తి. అండ్ సంగీతాన్ని పాటల్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి మనసులో గుడి కట్టుకొని కొలువు ఉంటారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం. అంటే ఈ పాట బాగుంటుంది, ఆ పాట బాగుండదు అని చెప్పేసి చెప్పలేము. మన జీవితంలో మనకు ఉండేటటువంటి అంటే మనం అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ బట్టేసి సాంగ్ని పిక్ చేసుకొని మనం వింటూ ఉండాలన్నమాట. అంత అద్భుతమైన పాటలు ఆయన గురించి మనం మాట్లాడుతూ ఎట్ ది సేమ్ టైం ఆయన గురించి కొన్ని పాటలు పాడుతూ విందాము, ఎంజాయ్ చేద్దాం. ఏంటి షోలోకి ఎంటర్ అయిపోతామండి. ఈరోజు మనం ఇళయరాజా గారి హిట్ సాంగ్స్ అంటే మామూలుగా ఇళయరాజా గారి ప్రతి పాట ఒక అద్భుతము, ప్రతి పాటలో ఒక ఫీల్ ఉంటుంది. మామూలుగా సాంగ్స్ వింటూ ఉంటాము, కొన్ని పాటలు ఇక్కడ అంటే మెదడుతో వింటాము, అంటే చెవులతో విన్నా కూడా ఇక్కడికి వెళ్తాయి. బట్ ఇళయరాజా గారి ప్రతి పాట ఇక్కడ మన మనసుతో వింటాము, అంటే అంత అద్భుతంగా ఉంటాయి. మామూలుగా మ్యూజిక్తో సంబంధం అవసరం లేదు, పాటలు వినాలి అనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇళయరాజా గారు తెలుసు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సంగీత జగత్తుకు ఆయన ఒక మహారాజు లాంటి వారు. సో ఆయన పాటల్ని ఈరోజు మనం గుర్తు చేసుకుందాము కొన్ని, అండ్ ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు పాడడానికి ఈ సంగీతంలో ఇంకా నెక్స్ట్ కాబోయే మహారాజులు అండ్ అట్ ది సేమ్ టైం మహారాణులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. హాయ్ హాయ్ అండ్ చూసారు కదా హలో హలో అని చెప్పేసి రెడీ అయిపోయారు వాళ్ళు కూడా పాడడానికి. ముందుగా మీరు. నా పేరు మోనికా. మౌనిక, హాయ్. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? నాది BDS ఫైనల్ ఇయర్ అయిపోయింది. సంగీతం నేర్చుకుంటున్నాను, క్లాసికల్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇంటర్లో బ్రేక్ వచ్చింది, మళ్ళీ గ్రాడ్యుయేషన్లో కంటిన్యూ చేస్తున్నాను. మ్యూజిక్ పరంగా మ్యూజికల్ జర్నీ ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. చిన్నప్పుడు 6 years నేర్చుకున్నాను, బట్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వలేదు. సో ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఇప్పుడు. అంటే మూవీస్లో ఏమైనా పాడారా, పాడుతున్నారా, ట్రై చేస్తున్నారా? ఒక మూవీలో పాడాను. ఓకే. అంటే వెళ్తున్నాను డైరెక్టర్స్ దగ్గరికి, పిలుస్తున్నారు అప్పుడప్పుడు, హమ్మింగ్ కోరస్ అట్లా పాడుతున్నారు, కోరస్ ట్రాక్స్ పాడుతున్నారు. ఇంకా రైమ్స్ CD 4 volumes కంపోజ్ కూడా చేశాను నేను. ఓకే, మీరు ఓన్గా కంపోజ్ చేశారు? రైమ్స్ కంపోజ్ చేశాను, అవి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ రైమ్స్ అనమాట. అన్ని కొత్త రైమ్స్, న్యూలీ రిటర్న్ అన్ని. సో అన్ని అంటే అనుకోకుండా అలా అయిపోయింది, కంపోజ్ అలా జరిగిపోయింది ఒకసారి అంతే. షోలోకి ఎంటర్ అయిపోదాము. అంటే మీరు ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక సాంగ్ పాట ఎంటర్ అయిపోవాలి. యా షూర్. ఓం నమో నమో నమః శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తనామతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా, అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానందము ఎదసడిదా, సాగిన సాధన సాధక మందగ యోగ బలముగా యాగ ఫలముగా, సాగిన సాధన సాధక మందగ యోగ బలముగా యాగ ఫలముగా,
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా మీ పేరు? Hi, నా పేరు గోపాల్. I'm working in electronic arts as a software engineer. It's a gaming industry. So, yeah, and although I'm into software, నాకు సింగింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. Okay. And I'm not from a music family and I don't have any friends either who sing or who are into music industry. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మ్యూజిక్ ఏం లేదు. And it all started when I sung in my 10th class farewell. Like I got very good compliments. నైస్. ఎప్పుడు అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయిలేండి స్కూల్లోనో, ఎందుకంటే మనం బాడినప్పుడు పక్క వాళ్ళు బాగుంది అంటే అక్కడ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రకంగా మనం ఫ్రెండ్స్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు. అండ్ యా ఈవెన్ నా నాకు సపోర్ట్ చెప్పి మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అండ్ యా ఈవెన్ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వెనక్కి లాగడం అంటే ఇన్ ద సెన్స్ ఎందుకురా ఉద్యోగం చేసుకోవచ్చు కదా హ్యాపీగా, 6 సాలరీ వస్తుంది, వై డూ యూ వాంట్ టు యూనో ఎందుకు చదువుకోవచ్చు కదా, ఇంకా స్కోప్ ఉంది, బెటర్ కంపెనీస్కి వెళ్ళొచ్చు అండ్ యూ కెన్ డూ సంథింగ్. పీపుల్ సే దట్. But I have reached a level where it's no more a passion, it's an obsession. I want to be a singer. That's it. Okay, it's a pitch anamata. And naki rockstar and movies చూస్తే I get so much inspired. So because those are the only source of inspiration for me. Okay, then ఇప్పుడు మనం ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. Yeah. కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే. सूरमई अखियों में नन्हा मुन्हा एक सपना दे जा रे, सूरमई अखियों में नन्हा मुन्हा एक सपना दे जा रे,